V6 న్యూస్ హైదరాబాద్. అప్రేడా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో హైటెక్ సిటీలో ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధిని చూపించేది రియల్ ఎస్టేట్ రంగమేనని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాపర్టీ షోలో 4 కోట్ల విలువ గల ప్రాపర్టీస్ ను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అప్రేడా ద ప్రాపర్టీ షోలో పండుగ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు రియల్టర్లు. మొదటి రోజు సందర్శకులతో స్టాల్స్ సందడిగా మారాయి. హైదరాబాద్ లో అప్రేడా ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో 50 లక్షల భూములను రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చేయవచ్చని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికే అంత ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రం టూరిజం పరంగా అభివృద్ధి సాధించడానికి రియల్ ఎస్టేట్ రంగం కృషి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. I think we are constructing about 19 lakhs are under progress. We have finished 50 lakhs and 19 lakhs are under progress. And I think with another 10 lakhs, if we can get it by next 2 or 3 years, it would be a saturation in this state where every person has got a permanent house who do not have it. It's supposed to be a hutless state. ఇక్కడ కనుక మీరు ఎంకరేజ్ చేస్తే మేమందరం ఆ యొక్క డెవలప్ అభివృద్ధిలో మేమందరం భాగస్వాములు అవుతాం. ఆ రకంగా మీరు మాకు సహాయపడాలంటే ఖచ్చితంగాను మీరు ఐడెంటిఫై చేయండి. నేను అవన్నీ కూడా గుర్తించి ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా సరే ఖచ్చితంగా ముందుకు వస్తాం. మనం టుగెదర్గా మనం డెవలప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిస్ట్ హబ్గా కూడా మనం చేద్దామని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి అప్రేడా ప్రాపర్టీ షో మంచి గైడ్ లైన్ గా ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. అప్రేడా ప్రాపర్టీ షోలో 108 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సంస్థ 3వసారి ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు దాదాపు 90,000 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోలో 4 కోట్ల విలువ గల ప్రాపర్టీస్ ను ఎగ్జిబిటర్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 96% ప్రాపర్టీస్ నే ఎగ్జిబిట్ చేస్తున్నట్లు అప్రేడా ప్రెసిడెంట్ చెప్పారు. This sector is one which is in almost every state is the largest employer of manpower, and it is one sector which actually gives development to the state on a fast pace. So we should actually pay attention to this and work together to see that we all grow together and we take this country forward. Thank you very much. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షో ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి పండగ ఆఫర్లను అందిస్తున్నారు. రెఫ్రిజిరేటర్స్, కూలర్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ను లక్కీ డిప్ ద్వారా అందిస్తున్నారు. ప్రాపర్టీస్ ను కొనేవారి కోసం లోన్స్ తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. కస్టమర్లు ఎక్కువగా నిర్మించిన ఇళ్లను కొనడానికే మొగ్గు చూపుతున్నారని రియల్టర్లు చెప్తున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైలు కారిడార్ వెంట రియల్ భూమి కి డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. సో కస్టమర్స్ కూడా ఏంటంటే ఇందులో వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ మీకు వాళ్ళు ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ ది స్పాట్ ఈవెన్ కమ్స్ టు బ్యాంకర్స్ ఆల్సో రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆన్ ది 1 డేలో మీకు అప్రూవల్ కూడా ఇచ్చేయనుకున్నారు. అది మ్యాక్సిమం అయితే 60-70% అయితే మ్యాక్సిమం అఫోర్డబుల్ హౌసింగ్కే మ్యాక్సిమం డిమాండ్ ఉందండి. కస్టమర్స్ కావాలని అవసరమైన నీడ్స్ ఏవైతే వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రొవైడ్ చేస్తూ జనరేటర్ బ్యాకప్, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ మేము కన్స్ట్రక్షన్ చేయడం అవుతుంది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందని చెప్పేందుకు ఈ ప్రాపర్టీ షోలే ఉదాహరణ.